రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిపోయిన ఎండలను పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఎండల్లో మనకు మనం తగ్గించుకోవాలి. ఉష్ణోగ్రతలు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీట్ ద హీట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో నెల్లూరు రిత్విక్ లేఅవుట్లో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, కమిషనర్ వైఓ నందన్, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇళ్లను దర్శించారు. బీట్ ద హీట్ కార్యక్రమానికి వారు చేపడుతున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. అనేక మంది మొక్కల పెంపకం, చెట్ల నాటకం రకరకాలుగా వారు ఈ వ్యవహారాన్ని చూశారు. రాష్ట్రానికి తలమానికంగా బీట్ ద హీట్ కార్యక్రమం నెల్లూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. కొంత శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ చేస్తూ లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో జరుపుకుంటున్నాము. సో దీనిలో భాగంగా ఈ నెల థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ అనే థీమ్ తో మన యాక్టివిటీస్ అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన చాలా మంది మన సిబ్బందులు ఉన్నారు, కొంతమంది డ్వాక్రా మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఈ బీట్ ద హీట్ అనేది ఒక్క సింగిల్ డేలో మనం సాల్వ్ చేయలేము. మేజర్ గా చూసుకుంటే అర్బన్ ఏరియాలో కాంక్రీట్ తో బిల్డింగ్లు మనం చాలా ఈ రాబోయే కాలంలో కూడా చాలా పెరుగుతాయి, అంటే అది తగ్గిన పరిస్థితి అయితే లేదు. సో దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. అంటే ఒక 3% నుంచి 5% వరకు చుట్టుపక్కల ఉన్న మామూలుగా ఒకవేళ కాంక్రీట్ బిల్డింగ్ లేని పరిస్థితిలో ఒకవేళ ల్యాండ్ మాత్రం ఉన్నదిలో అయితే కనీసం 3 నుంచి 5% సుమారుగా 5 డిగ్రీ సెల్సియస్ దాకా సుమారుగా పెరుగుతాయి టెంపరేచర్. అంటే జస్ట్ ఎందుకంటే కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్న మాత్రంగా. సో దీన్ని తగ్గించాలంటే అంటే కాంక్రీట్ బిల్డింగ్ అన్ని మనం కొట్టుకొని మార్చలేరు, ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం గట్టినది కనీసం 20, 30, 40 సంవత్సరం ఉండిపోతాయి. అది ఏమి మార్చడానికి మన వలన కాదు. సో సాల్వ్ చేయడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే చుట్టుపక్కల ఎక్కడైతే కామన్ ఏరియాస్ ఉన్నాయో ఖచ్చితంగా దాంట్లో చెట్లు పెంచుకోవాలి, అదొకటి. రెండోది వీలైన వరకు రూఫ్ టాప్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని ఐదర్ అక్కడ చిన్న ప్లాంట్స్ తో పెట్టుకొని రూఫ్ టాప్ గార్డెన్స్ పెట్టించుకోవడము, లేకపోతే పైన ఉన్న కలరు కనీసం దాన్ని బ్లాక్ కలరో బ్లూ ఇంకొక కలర్ ఉన్నదిలో అయితే వీలైన వరకు దాన్ని వైట్ కలర్ తో సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్ చేయించుకోవడము. ఈ 3 అంశాలు మనం చేసినట్లయితే అయితే అర్బన్ ఏరియాస్ లో సుమారుగా 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ని తగ్గించడానికి వీలవుతుంది. అంటే 3 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ అంటే సుమారుగా 35 ఉంటే అది 40కి వెళ్ళిపోద్ది. సో అది మీకు అందరు కూడా తెలుసు, మీరందరూ కూడా ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు నేను లేదంటే ఎంసీ గారేనో లేదంటే కొంతమంది ఏనో కొంతవరకు వీలైతే కార్లో ఉంటాము, ఏసీలో ఉంటాము, ఇంకొక రూమ్ లో ఏసీలో ఉంటాము, అట్లా కాదు. అంటే ఫీల్డ్ లో కలిసి అంటే మన శానిటరీ సిబ్బందులు కానీ లేదంటే సచివాలయం సిబ్బందులు కానీ మీకే దీనికి సంబంధించిన ఇబ్బందులు తెలుస్తాయి. ఎందుకంటే 35 నుంచి 40 వెళ్తే ఖచ్చితంగా మీరు ఫీల్డ్ విజిట్స్ చేసుకోలేరు. ఫీల్డ్ విజిట్స్ చేసినా గంట సేపు ఫీల్డ్ విజిట్స్ చేసినా ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వచ్చి కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇది రాబోయే కాలంలో ఇంకా అది తగ్గదు, ఇది పెంచుకునే పోతుంది. సో దీన్ని తగ్గించుకోవాలంటే మనం యాక్టివ్ గా కొంత ఎఫర్ట్ దీని మీద చేయాలి, చేస్తే తప్ప ఇది తగ్గించడానికి వీలు కాదు. ఇదొకటి. రెండోది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర కొంతవరకు వాళ్ళ జనరల్ ఫండ్ ఉంటాయి, చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతాయి. వీలైన వరకు చాలా వరకు మన సీసీ రోడ్లు వేస్తున్నాము. ఈ సీసీ రోడ్స్ అన్నింటిలో కూడా అంటే మిగిలిన డిపార్ట్మెంట్ కంపేర్ చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని డిస్టెన్స్ వాళ్ళ లోకల్ లెవెల్లోనే టేకప్ చేసుకోవచ్చు. మిగిలిన ఏ డిపార్ట్మెంట్ అయినా పైన విజయవాడకి రాసుకొని వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతనే చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా వరకు డీసెంట్రలైజ్డ్ లోకల్ బాడీ కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని అక్కడ ఆమాదంతో ఖచ్చితంగా కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ కానీ అదేవిధంగా లోకల్ గా మీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కొత్తగా వేసినప్పుడు వీలైన వరకు ఆ వాటర్ అబ్సార్బింగ్ కెపాసిటీ ఉన్న సీసీ రోడ్స్ అంటే కొంత కాస్ట్ పెరుగుతాయి, ఒక 10%, 20% పెరుగుతాయి. కానీ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కనీసం ఈ నీళ్లు బయటికి వెళ్లకుండా కనీసం లోపలికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి కొన్ని ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా టేకప్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇలాంటివి సిటీలో స్టే చేసుకోవడం కష్టంగానే ఉంటాయి.
అది అంటే ఈ యొక్క నెల్లూరునే కాదు, ప్రతి ఒక్క సిటీలో కూడా ఇలాంటి ఛాలెంజెస్ కామన్ గానే ఉన్నాయి. రాబోయే కాలంలో రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మనమే చూసాము. లాస్ట్ ఒక సంవత్సరము మనకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, కానీ 1-2 రోజుల్లోనే సుమారుగా 50 mm, అదే 80 mm రెయిన్ఫాల్ మనకు హార్డ్లీ ఒక 24 hours 12 hours లోనే వచ్చింది. సో ఇలాంటివి ఇష్యూస్ ఖచ్చితంగా ఇంకా ముందుకు రాబోయిన కాలంలో పెరుగుతాయి. సో దీనికి తగ్గించడానికి కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, కొన్ని అర్బన్ ఇన్నోవేషన్స్ చేసినట్లయితేనే మనం దీన్ని బయటికి తీసుకురాగలుగుతాము. సో ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బందులు కానీ, లోకల్గా ఉన్న ప్రజలు కానీ దయచేసి ఇలాంటివి, అంటే ఇవన్నీ కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తేనే అవుతుందని లేదు. కిచెన్ గార్డెన్ మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ ఇంట్లో ఒక అరగంట అయినా స్పెండ్ చేసుకుంటే కిచెన్ గార్డెన్ మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటివి సోలార్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ కొంత ఖర్చు అవుద్ది, ఒక 2000 or 3000 రూపీస్ అవుద్ది, మీరే మీ ఇంటి పైన అది చేసుకోవడానికి అవుతుంది. సో ఇలాంటివి కొన్ని యాక్టివిటీస్ మీరు కూడా స్వయంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దయచేసి మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మెప్మా డిపార్ట్మెంట్ ద్వారా సుమారుగా ఒక 50,000 మంది దగ్గర ఈ కిచెన్ గార్డెన్స్ అవేర్నెస్ టేకప్ చేసుకోవాలని అనుకుంటున్నాము. సో యాక్టివిటీస్ కూడా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో అందరూ కూడా ఈ యొక్క కాన్సెప్ట్, హానరబుల్ సీఎం గారు ఇచ్చిన కాన్సెప్ట్, బీట్ ద హీట్ అనే కాన్సెప్ట్, ఆ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లో అటెండ్ చేసుకొని దయచేసి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.